ఉదయాన్నే తలస్నానం చేసుకొని, గులాబీ రంగు చీర కట్టుకుని, తలని ఆరబెట్టుకోవడానికి తెల్లని టవల్ నెత్తికి చుట్టుకుని వంటగదిలో పని చేసుకుంటూ ఉంది భార్య. అప్పుడే నిద్రలేచి బెడ్రూమ్ నుండి బయటకు వస్తున్న భర్త ఎదురుగా కనిపించిన భార్యను చూస్తూ తనకి ఎంతో నచ్చిన గులాబీ రంగు చీరలో నడుముకి కొంచెం కింద మధ్య భాగం చిన్నగా కనిపించినట్టుగా, వంటగదిలో వేడికి వచ్చే చెమటలు అక్కడక్కడ నీటి బొట్లుగా నడుము మడతల మీద కనిపిస్తూ తన అందంతో పిచ్చెక్కించే భార్యని చూసి అలాగే వెనక నుంచి ఆమెని హత్తుకుంటూ చిలిపి పనులు చేయడం మొదలుపెట్టాడు. తన శుతిమెత్తని వేళ్లతో ఎంతో అందంగా మడతలు పడిన నడుమును తాకుతూ చెక్కిలి గింతలు పెడుతూ ఉంటే ఓ పక్క సిగ్గుపడుతూ మరో పక్క భర్త చేతుల నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది భార్య. అబ్బా వదలండి, ఏమిటి ఇలా పొద్దు పొద్దున్నే, ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఉన్నారు, ఎవరైనా చూస్తే బాగోదు అని విడిపించుకునే ప్రయత్నం చేసింది భార్య. ఇంత అందంగా పొద్దున్నే నాకు నచ్చిన చీర కట్టుకుని మడతలు పడిన నడుము కనిపించినట్టు చూపిస్తూ ఆ మడతల మీద అక్కడక్కడ నీటి బొట్లు కనిపిస్తూ ఉంటే ఏ భర్త అయినా ఎలా ఉండగలడు అని ఆమెను మురిపెంగా చూశాడు భర్త. చాలే ఆపండి మీ సరసం, వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వండి, టైం అవుతుంది, రాత్రి చేసిన యుద్ధం ఇంకా సరిపోలేదా అని చిలిపిగా నవ్వుతూ రెండు చేతులతో భర్తని తోసేస్తుంది భార్య. ఒక ముద్దు ఇవ్వు బంగారం, మార్నింగ్ టిఫిన్ ఏం లేదా అని నిరాశగా అడిగాడు భర్త. టిఫిన్ ఆల్రెడీ రెడీ అయింది, కానీ ముందు వెళ్ళి స్నానం చేసి రండి అని అతన్ని అక్కడి నుంచి పంపించింది. చేసేది ఏముందని భుజాన టవల్ వేసుకుని నీరసంగా తనలో మొదలైన వేడిని తగ్గించడానికి చల్లని నీళ్లతో చల్లార్చుకుంటా అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు భర్త. వెళ్తున్న భర్తని చూసి తనలో తానే ఒక నవ్వు నవ్వుకుని తిరిగి తన పనిలో లీనమైపోయింది భార్య. స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు భర్త. టేబుల్ దగ్గరికి వచ్చిన భర్తకి టిఫిన్ పెడుతూ ఇంకేమైనా కావాలా అని అక్కడే నిల్చుంది భార్య. హా కావాలి అని చిలిపిగా నడుముని గిల్లాడు భర్త. చాలండి మీ మోటు సరసం, తినండి అని చిరుకోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమె వైపు చూస్తూ తనలో తానే నవ్వుకొని టిఫిన్ తినేసి తన కోసమే రెడీ చేసిన బాక్స్ పట్టుకొని ఏదో అలకలో ఉన్నట్టు వెళ్ళిపోయాడు భర్త. అలా వెళ్ళిపోయిన భర్తని చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇంట్లో పనుల్లో మునిగిపోయింది ఆమె. అలా సమయం గడిచింది. మధ్యాహ్నం భోజన సమయం అయ్యింది. ఎప్పటిలాగే భర్త తిన్నాడో లేదో అని అతనికి మెసేజ్ చేసింది భార్య. ఏమండి తిన్నారా అని అడుగగా "హా, ఏదో తిన్నాలే" అని నీరసంగా జవాబు ఇచ్చాడు. మా శ్రీవారికి ఇంకా అలక తగ్గినట్టు లేదు అని నవ్వుకుంది ఆమె. హా, అలిగితే మాత్రం ఎవరికి పట్టిందిలే, వాళ్ళకెవరు తీరుస్తారు అని బదులిచ్చాడు. అబ్బో, శ్రీవారికి అలక బాగానే ఉందే, ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఉన్నారండి, ఆ సమయంలో మీరు అలా చేస్తే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, మీ ఇష్టం కన్నా నాకు ఇష్టాలు ఏముంటాయి అని చెప్పుకొచ్చింది భార్య. "ఆ, కొత్తగా పెళ్ళైన జంట ఏదో చేసుకుంటున్నారా అనుకుంటారు, ఏ ఇవన్నీ వాళ్ళకి తెలియదా ఏమిటి అని రుసరుసలాడాడు. చాలండి మీరు మీ మాటలు, ఇంటికి తిన్నారా శ్రీవారు అని ప్రేమగా అడిగింది. ఉదయాన్నే అందంగా రెడీ అయ్యి ఎంతో ప్రేమగా నా భార్య వంట చేసింది, ఇంకా తినకుండా ఉంటానా చెప్పు బంగారం, ఎప్పుడూ తినేశాను, నువ్వు తిన్నావా అని అడిగాడు. నేను కూడా తినేశానండి, గుర్తుంది కదా, ఈరోజు అత్తయ్య వాళ్ళు ఊరు వెళతా అన్నారు, సాయంత్రం ఇంటికి తొందరగా వచ్చేయండి అని గుర్తు చేసింది ఆమె. ఎందుకు గుర్తులేదు, బాగా గుర్తుంది, తొందరగా రావడంతో పాటు ఒక మూరు మల్లెపూలు కూడా తీసుకొస్తాను అని చిలిపిగా చెప్పాడు. చాలండి మీ సరసం, ఎప్పుడు అదే ఇంకా. సరే అత్తయ్యగారు పిలుస్తున్నారు, సర్దుకోవడంలో హెల్ప్ చేయాలి, నేను వెళ్తున్నాను, సాయంత్రం తొందరగా వచ్చేయండి అని చెప్పింది. సరే బంగారం, తొందరగా వచ్చేస్తాను, ఐ లవ్ యూ అని మెసేజ్ చేశాడు. ఐ లవ్ యూ టు శ్రీవారు అని ఆమె నుండి మెసేజ్ రావడంతో మురిసిపోతూ తనలో తానే ఏదో ఆలోచించుకుంటూ ఉండిపోయాడు భర్త. ఇక సాయంత్రం అయ్యింది. ఆఫీస్ ముగించుకుని వెళుతున్న దారిలో రాత్రికి ఇంక యుద్ధం అని మల్లెపూలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు భర్త. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన భర్త చేతిలో బ్యాగ్ తీసుకొని
లంచ్ బాక్స్ ఓపెన్ చేసి పూర్తిగా తిన్నారో లేదో అని గమనించింది భార్య. అదే బ్యాగ్లో మల్లెపువ్వులు ఉండడం చూసి తనలో తానే సిగ్గుపడుతూ భర్త వైపు ఒక చూపు చూసింది. చిలిపిగా నవ్వుతూ భర్తని చూసి సిగ్గుతో వంటగది వైపు పరుగులు తీసింది భార్య. ఇంతలో అతని అమ్మా నాన్న వచ్చారు. బాబు, తీర్థయాత్రలకు వెళ్ళి మేము రావడానికి ఒక 15 రోజులు పడుతుంది. మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ బయట భోజనాలకు అలవాటు పడకుండా ఇంట్లో చేసుకుంటూ ఉండండి అని జాగ్రత్తలు చెప్పింది తల్లి. అబ్బా లక్ష్మి, కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి అవన్నీ చెప్పాలా? అరే అబ్బాయి, ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి. ఆఫీస్ పనులంటూ అక్కడే ఉండిపోక ఇంటికి తొందరగా వచ్చి అమ్మాయితో సమయం గడుపుతూ ఉండు. అప్పుడప్పుడు బయటకు తీసుకువెళుతూ ఉండు అని తన వంతుగా చెప్పాడు అతని తండ్రి. పదండి, ట్రైన్కి టైం అవుతుంది అని తల్లి చెప్పగానే ఇద్దరూ బయటకు కదిలారు. తీర్థయాత్రలకి వెళుతున్న అమ్మా నాన్నకి బాయ్ చెప్పి ఇంట్లోకి వచ్చేశారు భార్యాభర్త ఇద్దరు. ఇంకా ఇంట్లో ఉండేది ఇద్దరే. ఇంక భర్తకి ఎదురు చెప్పేది ఎవరు అంటూ గట్టిగా భార్యను తన కౌగిలిలో బంధించాడు. అబ్బా వదిలండి, ఇంట్లో నాకు చాలా పనులున్నాయి. ఇలా నేను మీ కౌగిలిలో ఉండిపోతే పనులు ఎవరు చేస్తారు అని విసుక్కుంది ఆమె. ఇంత అందమైన భార్య ఒంటరిగా దొరికితే ఎలా కౌగిలి నుంచి వదిలిపెట్టేది అని చిలిపిగా అన్నాడు. ఆహా, మీరు పంపించకపోతే నేనే వెళ్తాను అని అతని కౌగిలి నుంచి విడుదల పొంది వంటగది వైపు పరుగులు తీసింది భార్య. ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేసి విఫలం అయిపోయాడు భర్త. వెళ్ళు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా రాత్రికి నువ్వు వచ్చేది నా కౌగిలికే అని అన్నాడు భర్త. ఆ మాటలు విన్న భార్య ఏమో చిలిపిగా భర్తను వెక్కిరించింది. రాత్రి భోజనాలు కూడా అయిపోయాయి. గిన్నెలన్నీ క్లీన్ చేయాలి అంటూ భార్య ఇంకా వంటగదిలోనే ఉంది. బెడ్రూమ్లో తెచ్చిన మల్లెపూలు పెట్టుకుని వస్తుంది కదా అని విరహ వేదనతో ఎదురు చూస్తున్నాడు భర్త. ఎదురుచూపులుగానే ఉన్నాయి. భార్య మాత్రం ఇంకా గదిలోకి రావడం లేదు. బంగారం, ఇంకెంతసేపు? ఆ పనులు ఉదయాన్నే చేసుకోవచ్చులే, రా ఇప్పుడు అని కేక వేశాడు. వచ్చేస్తున్నా అండి, ఇదిగో అయిపోయింది అంటూ పూర్తి చెమటలతో బెడ్రూమ్లోకి వచ్చింది భార్య. గదిలోకి అడుగు పెట్టగానే ఆమెను తన కౌగిలిలోకి తీసుకున్నాడు భర్త. అబ్బా ఉండండి, పనంతా చేసి చిరాకుగా ఉంది, స్నానం చేసి వస్తాను అని వెళ్ళింది ఆమె. అప్పటికే తొందరపాటుతో ఉన్న భర్త భార్య అలా తప్పించుకుని వెళ్ళిపోవడంలో మరికొంచెం నిరాశ పెంచుకున్నాడు. కాసేపటి తర్వాత అందంగా భర్త తెచ్చిన మల్లెపూలు జడలో పెట్టుకుని జుట్టు అలా వదిలేసి అతనికి నచ్చిన చిలుకాకు పచ్చ రంగు చీర కట్టుకుని ఎదురుపడింది భార్య. స్నానం తర్వాత అక్కడక్కడ శరీరం మీద ఇంకా నీటి బొట్లు అలాగే ఉన్నాయి. భార్యని చూసి అమాంతం దగ్గరకు తీసుకుని తన కౌగిలిలో బంధించేస్తూ చెవిలో నెమ్మదిగా ఐ లవ్ యూ బంగారం అని చెప్పాడు. తన శుతిమెత్తని వేళ్లతో నడుముని తాకుతూ చెక్కలి గింతలు పెడుతూ ఒక పక్క సిగ్గు మరొక పక్క తన్మయత్వంతో ఒక హస్కీ వాయిస్తో ఐ లవ్ యూ టు శ్రీవారు అంటూ చెప్పింది భార్య. నడుము చుట్టూ వేసిన చేతులతో భార్యని తనకి దగ్గరగా తీసుకుంటూ మల్లెపువ్వుల సువాసనను ఆస్వాదిస్తూ అలాగే ఎత్తుకుని బెడ్ మీదకి చేర్చాడు. అతని కళ్ళల్లో తనపై ఉండే ప్రేమను చూసి ఆనందిస్తూ సిగ్గుతో కూడిన చిరునవ్వు పెదవులపై కురిపిస్తూ ఉంది భార్య. ఆమెను అలా చూస్తూ భర్త మరింత విరహవేదనతో తన మీద వాలిపోతూ నుదుటి నుండి పాదాల వరకు ముద్దుల వర్షం కురిపిస్తూ వచ్చాడు. తన మెత్తని చేతులని నడుముపై చెక్కిలి గింతలు పెట్టాడు. భర్త చేస్తున్న ఆ శృంగార క్రీడలో భార్య తన్మయత్వం చెందుతూ తన 2 చేతులతో భర్తను దగ్గరకు తీసుకుని ఒకరి వేడిని మరొకరికి పెదవులతో అందించుకుంటూ ఉన్నారు. ఇద్దరూ ఒకరినొకరు ఆక్రమించుకొని మధుర రసాస్వాదనలో ఒకటే చెమటలు చిందించుకుని కాసేపటికి ఇద్దరూ విడివిడిగా చేరుకున్నారు. అలాగే చెమటలు చిందించుకున్న ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని భార్య తన భర్త చెమటలను తుడుస్తూ మీరు సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించింది. అదేం ప్రశ్న బంగారం, నీతో నేనెప్పుడూ సంతోషంగానే ఉన్నాను. ఇష్టపడే చేసుకున్నాను కదా నిన్ను. నువ్వు నాతో సంతోషంగా లేవా అని తిరిగి ప్రశ్నించాడు. అలా కాదండి, ఏ భార్యకైనా భర్త సంతోషం సంతృప్తి కన్నా మరొక ఆలోచన ఉండదు. మీరు నాతో సంతృప్తి చెందుతున్నారా అని మెల్లగా అడిగింది. నీ విషయంలో నేనెప్పుడూ సంతృప్తిగానే ఉన్నాను బంగారం. నిన్ను నేను సంతృప్తి పెడుతున్నానా లేదా అనేదే నా మనసులో ఒక ఆలోచన ఉండిపోయింది అని మనసులో మాట చెప్పాడు భర్త. చచా, అదే మాటలండి,
ఏ భార్య అయినా భర్త నుంచి కోరుకునేది శృంగార సంతృప్తి కాదండి. తన గుండెల్లో కాసంత చోటు, తన జీవితంలో కూసంత ప్రేమ. అసలు ఈ శృంగార సంతృప్తి అనేది ఒక 10 నిమిషాల ఆనందం అండి. కానీ ప్రతి ఆడది ఆలోచించేది తన భర్త మనసులో స్థానం గురించే. తన భర్త మనసులో స్థానం, తన ప్రేమలో ఒక చోటు అనేది ఉన్నాక ఏ ఆడదైనా నిజంగా సంతృప్తిగానే ఉంటుందండి. ఇదొకటి భర్తలు గుర్తుపెట్టుకుంటే చాలండి. అసలు శృంగారం అంటే 2 శరీరాల కలయిక కాదండి. 2 మనసుల కలయిక. 2 మనసులు నిజంగా ప్రేమతో కలిసిన రోజే ఆ శృంగారంలో నిజమైన సంతృప్తి ఉంటుంది అని చక్కగా చెప్పింది భార్య. ఆమె మాటలు విన్నాక భర్త తనని అలాగే గుండెపై నిద్రపుచ్చుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ బంగారం, నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పాడు. ఆ మాట విన్నాక భార్య కూడా మీరు దొరకడం నిజంగా నాకు అదృష్టం శ్రీవారు, ఐ లవ్ యూ టూ అండి అని చెప్పి ఒకరినొకరు హత్తుకుని అలాగే నిద్రపోయారు.